దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మానకొండ మండలం కొండపల్కల గ్రామంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ యోగేష్ మోహన్ దీక్షిత్, కర్నూలు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించి జాతీయ గీతాపాలనతో కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన పథకాలు క్షేత్రస్థాయిలో గ్రామాలకు చేరుతున్నాయని అన్నారు. భారతదేశాన్ని శక్తివంతమైన అభివృద్ధి చెందిన సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, జాతీయ సమైక్యత సమగ్రతను కాపాడేలా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజల కొరకు రూపొందించిన సంక్షేమ పథకాలు దేశంలోని చిట్ట చివరి పేదవారికి అందేలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఉచితంగా బియ్యం, గోధుమలు అందించడం జరుగుతుందని, కోవిడ్ మహమ్మారితో దేశం అతలాకుతలం అవుతున్న వేళ దూరదృష్టితో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే ఫార్మా సంస్థలకు సహకారాన్ని అందించి దేశ ప్రజలకు 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను పూర్తిగా ఉచితంగా అందించారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదవారికి ఇంటి నిర్మాణం కొరకు సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా నమోదు చేసుకునే వారికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రుల ద్వారా 5 లక్షల విలువైన ఉచిత వైద్య సహాయాన్ని అందించడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రేపటి భావితరం ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో రూపొందించిన పోషాన్ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణిగా ఉన్నప్పటి నుండి పోషకాహారాన్ని అందించడం జరుగుతుందని వివరించారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర పోస్టల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, గ్రామ సర్పంచ్ల వంశీధర్ రెడ్డి, ఎంపీటీసీలు గుర్రాల వెంకటరెడ్డి, గట్టు రజిత, బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, రంగు భాస్కరాచారి, రాబాక ప్రవీణ్, కత్తి ప్రభాకర్ గౌడ్, అడప రవి, బొంగోని శ్రీనివాస్ గౌడ్, దూలం కిరణ్ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. और मैं ये देख रहा हूँ कि प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की ऐसे नेता जो आपके लिए जीते हैं, बंडी संजय कुमार जी, मंचासीन सभी साथीगण, मेरी बहनों, मेरे भाइयों, भांजे भांजियों, मैंने देखा यहाँ आके कि प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की कई योजनाएं यहाँ आदर्श तरीके से नीचे उतारी गई है, लागू की गई है. और ये मैं नहीं कह रहा, जिनने लाभ उठाया है ऐसे कई भाई और बहनों ने अपनी कहानियां यहाँ सुनाई है. नरेंद्र मोदी जी भारत को भगवान का वरदान है और जनता के लिए सौभाग्य बन के आए हैं. एक तरफ जहां उनके नेतृत्व में एक वैभवशाली, गौरवशाली, संपन्न, समृद्ध और शक्तिशाली भारत का निर्माण हो रहा है, वहीं दूसरी तरफ गरीबों के कल्याण की, माता बहनों के कल्याण की, किसानों के कल्याण की और युवाओं के कल्याण की कई योजनाएं उनके द्वारा चलाई जा रही है. प्रधानमंत्री नरेंद्र मोदी पूरे देश की जनता को अपना परिवार मानते हैं और अपने परिवार की जनता के कल्याण के लिए, जो कभी दीनदयाल उपाध्याय जी ने कहा था कि दीनों की सेवा, दुखियों की सेवा, गरीबों की सेवा ही भगवान की पूजा है, वो गरीबों की सेवा का महायज्ञ भी चला रहे हैं. नागुड़ हाट नागुड़ నాగుడ హార్ట్ స్ట్రోక్ ఉంటే నాకు కూడా స్టంట్ ఉన్నది. నేను కూడా చచ్చిపోయాను, వాళ్ళ బతికి మీద వచ్చిన మీ సేవ చేయడానికి పైదాకా పోయి కిందాకి వచ్చిన. అందుకే సత్తాన్ని ఏం భయపడదు, నాకు కూడా ఉన్నది. నేను దోస్తున్నా, మన యూనియన్ ఒకటే. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 5 లక్షల మంది, 5 లక్షల వరకు ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ అంతకు వచ్చింది. దీనికి ఖర్చు ఎంత అంటే 3 లక్షలు ఎంత ఖర్చు వచ్చింది. ఇలా వేరే హాస్పిటల్ పోతే 8 లక్షలు అంటారు.
పేదోళ్ళు ఏం కావాలి ఇది అవి ఎన్ని లక్షలు ఎవరు కడతాను చచ్చిపోతారు ఫీచర్ కానీ ఇచ్చిపోతారు ఇక అంతే కదా. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా వేరే ప్రైవేట్ కొన్ని ఈ ఆయుష్మాన్ భారత్ కొన్ని హాస్పిటల్ సెలెక్ట్ చేస్తుంది. ఆ హాస్పిటల్ పోతే ఏమవుతుందంటే 5 లక్షల విలువ చేసే ట్రీట్మెంట్ మీకు ఫ్రీగా వస్తుంది. కాలు తిరిగినా ఏ రోగం వచ్చినా కొన్ని రోగాల గల యాడే ఉంటాయి కాబట్టి 5 లక్షల విలువ చేసే వైద్యము మీకు ఓన్లీ కరీంనగర్ కాదు, తెలంగాణ కాదు, మీ చుట్టాలు ముంబైలో ఉంటారు, పోతే కాలు తిరుగుతుంది, ఏం కావాలి పైసలు లేవు, మీరు వేరే కార్డు అయితే కరీంనగర్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే ముంబై వేనా, గుజరాత్ వేనా, మధ్యప్రదేశ్ వేనా, రాజస్థాన్ వేనా, ఏడికి వేనా కూడా మీ ఎంబడి కార్డు తీసుకపోతే దానిలో ఉన్న రోగాలు ఎవైనా 5 లక్షల విలువ రోగాలు ఎవైనా కూడా మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది నరేంద్ర మోడీ గారు పేదలకు ఇచ్చినటువంటి కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు. మీరు రాష్ట్రంలో ఏడికైనా కూడా కార్డు తీసుకుపోవాలి, అక్కడ మీకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఈ కార్డు తీసుకపోతే మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు. అది కూడా ఈ కార్డు ఉంటే వాళ్ళు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకే దీన్ని ఆయుష్మాన్ భారత్ కార్డు. లేని వాళ్ళందరూ కూడా మీరు తీసుకోవాలి, వెంట పెట్టుకోవాలి, ఏడున్నా తీసుకుపోవాలి. మీ కుటుంబ సభ్యులకు మీకు ఉపయోగపడే కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీకు ఇస్తున్నారు.